మరి యాదవుల గురించి ఒక పాట పాడతాను. ఎందుకంటే బలగం ఎంతమంది ఉన్నా మరి బాధ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరి అల్లుకుంటారు, ఎన్ని పంచాదులు ఉన్నా కానీ. యాదవుల పాప నాచమ్మ, యాదవ రాజులు ఆనాడే డాక్టర్లు. ఎట్ట డాక్టర్లు అంటే గుట్టకు మేకల తోలుకొని పోయి కాలిరితే ఆయాకు నలిసి కడితే ఆ కట్టుకునేది, ఆ కాలు కట్టుకునేది. మరి యాదవుల రాజుల గురించి, అవునయ్యా రాజావో యాదవల రాజేనా కడుపున పుట్టినవాడు ఒక్క గుడ్డ గులాపైన పర్వాలేదు నాయన, మన సేల బండాలే ఒక మూల నిండాల నాయన, పిల్లలు లేనిల్లు అవోనా పేర్ల కొట్టాలేనా. యాదవుల పెద్దమ్మ యాదవుల పెద్దిరాజు, మరి కోటి దైవము మనకున్నా గాని కోటికి ఒక్క కొడుకు లేకపోయిండు, లక్ష దైవము మనకున్నా గాని లక్షకు ఒక్క బిడ్డ లేకపోయిండు. అవునయ్యా నాదావో యాదవల నాదోనా. ఈ తన కొండ ఊళ్ళో నాకు సంతానం అందుతలేదు, నాకు తెల్లారుజామునందు ఒక కల పొందింది నాయన. కళ్యాణ ఊరిలోనే 12 ఏళ్ల నాడు పడావు పడ్డ శివుని గుళ్ళు సున్నాన వాగుళ్ళు శుద్ధులు చేయించి, గంధాన వాగుళ్ళు గచ్చులు చేయించి, అచ్చనాబుల పాలు అవోనా అరటి డొల్లల పోసేనా, అచ్చనాముల పాలరటి డొల్లల పోసి నీళ్లు గలవని పాలు పుట్టలిడిచినట్టయితే కలుగునయ్య సంతానం కళ్యాణం ఉల్లా. యాదవుల పెదవదేవి యాదవుల పెద్దిరాజుతోని తన భర్తతోని చెప్తుండగా, అన్నదమ్ములతోని భాగాలు పంచుకుంటే అందరికీ ఈయనే కట్టే ఆవులు పెయ్యలు మేకలు గొర్రెలు వస్తే ఈ పెద్దిరాజుకు గొడ్డు పోయినాయి, ముసలి అయినాయి, ఈ యొక్క భాగానికి వచ్చినాయి. ఆ దేవుడు కూడా వాళ్ళ పాక్షను చూపించిండు. అందరికి ఎండి బంగారం మరి వస్తే ఈ పెదవదేవి భాగానికి మాత్రము ఇత్తడి రాగి ఇనుము వచ్చిందంట. దేవుడు కూడా వాళ్ళ పాచన చూపించిండని యాదవుల పెద్దమ్మ కళ్యాణం కదిలిపోతుంది. ఆ యొక్క పెద్దమ్మ కళ్యాణ వెళ్ళేనా, కళ్యాణం పోయినాక ఆ యొక్క కలిగిన సంతానం కాటమరాజు పాపనాచమ్మ. 3 రోజుల బాలగానే ముదిరాజు వారికి 7 భార్యలు ఆ రాజుకున్నా గాని సంతానం లేదంట. గండావేరుండ పక్షి ఆ యొక్క గగనాన పోయే పక్షిని తీసుకొచ్చి ఆ యొక్క రక్తం గనకాలికి బొట్టు పెట్టినట్టయితే కలుగున సంతానం అంటే మాట తప్పని వాడు మడిమ తిప్పని వాడు యాదవుల పెద్దిరాజు ఆ యొక్క పక్షిని కొట్టుక రావడానికి మాత్రము ఆ యొక్క గగనమందున బాణం వేసి కొడుతున్నాడు. ఈ ముదిరాజు వారికి 3 రోజుల బాలను వదిలిపెట్టి అప్పటి రోజులలో భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సంజీవదానం చేసేది. సువెన్నల్లారా సువెన్నల్లారా ఓ మాయన్నల్లారా సువెన్ని నేనొక్క పాట వాడంగా ఓ పాటు వెయ్యంగా ఒడ్లలో చేసిన వన్నెల్ల గదము నా వన్నెల్ల గదము కమ్మారన్న చేసిన గజ్జల్ల పొన్ను నా గజ్జల్ల పొన్ను కంకణాల చేత గదమందుకొని నా గదమందుకొని ఉంగరాల చేత ఊపి పోటేసి నా పోటేసి సరసన్న ముచ్చాలు అసాలు వయ్యంగా ఓ పోలు వయ్యంగా సాగేనమ్మ వల్లంలా సల్ల కావల్లు ఓ నేతి కావల్లు పెద్ద ముచ్చాలు పేరు వయ్యంగా ఓ పేరు వయ్యంగా పెరిగేనమ్మ యాదవల పెరుగు కావల్లు ఓ నేతి కావల్లు మెట్టెల్లా కూడి కాలు మిరియంగా జాపి నా మరియంగా జాపి మేనత్త కోమారమ్మ మేన కోడల్ని నేను సిన్ని కోడల్ని రేణు రేణుల మీద రేసులాలంగా 2 రేసులాలంగా రేషమగల్ల పెద్దిరాజు రడముల్లా వరిగే ఓ మానైన వరిగే గురియాల మీద గురియంసాలాలే 2 గురియంసాలాలే గుండంలో పెద్దమ్మ మాయమ్మ వరిగే ఓ మా తల్లి వరిగే సక్కన్ని కాళ్ళాయి సలకూటందెల్లు ఓ సలకూటందెల్లు సవితోడు కాటవరాజు సెల్లెల్లోయమ్మ నేను సెల్లెల్లోయమ్మ కాకేరి చెట్టుకు కాయాలందమ్ము ఓ తీగేలందమ్ము కాశీబోయే భక్తిరన్న కావాడందమ్ము ఓ వచ్చన్న బోడు సిక్కుడు వంటి సిన్ని బొల్లావు నా సిన్ని బొల్లావు ఎప్పటికీ ఆ
నాకు మంచి దారుల్లా మేసు నా డొంకల్లా మేసు పెచ్చరవో కట్ట మీద పెంజరుల మోత నా బేరీల మోత పెదబావా పల్లి కొండ చెప్పుల్లా మోత నా కిర్రుల్లా మోత పొట్టాయి కాయల్లా బత్తాలు పోసి నా బత్తాలు పోసి పొలివెర సందు పోలు రాజు అన్న బిడ్డని నేను కన్నా బిడ్డని బంతి పువ్వు సందా మామ బదికాలే కొమ్మ నా బదికాలే కొమ్మ భక్తుడి కన్నా శ్రీదేవికి బాబా బిడ్డని నేను కన్నా బిడ్డని సక్కరి పాపరాచమ్మ పాడ పాడుతున్నది నాయన మణిమెల్లు దట్టన్ని మాండోలు చీర కట్టింది ఎన్నుళ్ళు మెరియంగా ఎలపట్టు రేఖ దొడిగింది కొంగుర ఓ తల్లి అవో కోటైల వల్లంలేనా కొంగున ఓ తల్లి కోటైల వల్లంలు అంచున ఓ తల్లి ఆరేల వల్లంలు పైట సెంగున తల్లి అవో 10,000 వల్లంలేనా ఏం చేసి పనిచేసి యాదవుల పాట ఆడుతున్న పాప నచ్చమ్మ బలగాన తీసుకుపోయి కలుపుతారయ్యా అక్క అస్సలు నీ గొంతు మామూలుగా లేదు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అంటే కొన్ని యూట్యూబ్లలో అట్లా కనిపిస్తావు కానీ అసలు నీకు ఏమైనా సినిమా ఛాన్సులు వచ్చినాయా బిత్రి సత్యన దాంట్లో ఉన్నాను అవునా తర్వాతకి శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి దాంట్లో కూడా పోయినావా శ్రీదేవి సోడాబుడ్డి సెంటర్ ఒకటి సినిమా తీసిరు కదా అవునవును అందులో కూడా ఉన్నాను ఉన్నారు పాట పాడిరా ఎల్లన్న సినిమాలో పాట పాడలేదు మరి ఏదైనా కంపల్సరిగా మన ఇంటర్వ్యూ ద్వారా నీకు ఏదైనా మంచి సినిమా అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకనంటే నేను గట్టిగా చెప్తున్నా మీ వాయిస్ అట్లా ఉంది ఏమైనా సంగీతం గిట్ట నేర్చుకున్నారా సంగీతం ఏం నేర్చుకోలేదు నాన్న కానీ నువ్వు పాట పాడుతుంటుంటే నిజంగా ఒక మంచి కథలాగా అనిపిస్తుంది ఇప్పుడు పాట పాడుతున్నావు కదా నన్నిచ్చిన దేవుడేమో నాకు జింపినాడు సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేందే ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది ఓ పెద్ద మనిషి ఎప్పుడు ఏమైనా పానం తిరగబట్టే ఆకలి అవుతాను గాయన పానం తిరగబట్టే ఆడికెళ్ళి బావాలు బయలునారే సోద్యాలో నాగమలి అడవిలో ద్రవో నాసిలకాయ